వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. ఈ టీవీ ఛానల్స్ యొక్క అత్యుత్సాహం ఎలా ఉంటుందని అంటే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే అక్కడ ఎవరు ఉన్నారు ఏంటిది అనేది ఒక కన్ఫర్మేషన్ లేకుండానే ఎవరిని పడితే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని వీళ్ళే కన్ఫర్మ్ చేసేసుకుని వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేసి వీళ్ళు సోషల్ మీడియాలో కానీ టీవీ న్యూస్ ఛానల్స్లో కానీ చెప్పేస్తూ ఉంటారు. ఈ మధ్య మనకు ఈరోజు జరిగిన బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో కొందరు సినీ తారలు, కొందరు హీరోలు ఉన్నారని చెప్పేసి కొన్ని టీవీ ఛానళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళ పేర్లతోటి సహా మొత్తం పోస్ట్ చేసేసి వాళ్ళ న్యూస్ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. ఎందుకనంటే న్యూస్ ఛానల్స్ ఎంత తొందరగా న్యూస్ను అందించాలని చూసినప్పుడు అంతే జాగ్రత్త ఎంత కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించాలి కదా. అదే ఒకరిని అనేది ముందు మన ఇంటి వాళ్ళని మనం ఒకవేళ అదే ఆ స్థానంలో మన ఇంటి వాళ్ళు ఉంటే అలాగే చేస్తామా అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ కుటుంబం ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. భార్య, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు. ఇలా మనము ఫేక్ న్యూస్ ద్వారా వాళ్ళ సమాజంలో వాళ్ళకున్న గౌరవాన్ని మనం తగ్గించడం వల్ల మనకి ఏం ఉపయోగం దొరుకుతుంది నాకు అర్థం కాదు. ఈ న్యూస్ ఛానల్స్ ఇలాగే చేస్తూ ఉంటాయి. మీరు న్యూస్ ఛానల్స్లలో కానీ లేకపోతే సోషల్ మీడియాలోకి చూడండి, అసలు లేని వాళ్ళ పేర్లందరూ జస్ట్ ఇలాగున్నాడు, ఇక్కడ దొరికిపోయాడు, అన్నీ చేసేసారు. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారా ఏంది, అక్కడికి వెళ్ళిన సంఘటనలో జరిగిన విషయం తక్కువైతే వీళ్ళు చెప్పే విషయం ఎక్కువ ఉంటుంది. అక్కడ కనీసం పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేయరు, వీళ్ళు ఎంక్వైరీ చేసేసి మొత్తం డిసైడే చేసేస్తూ ఉంటారు. ఎంత దుర్మార్గం అండి ఇది, చాలా తప్పు. ఎందుకనంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను మనం హరించకూడదు. ఎందుకనంటే అదే స్థానంలో మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వు చేయని తప్పుకు నువ్వు చెడ్డవాడివని అంటే నీకు ఎలా ఉంటుంది? న్యూస్ ఛానల్స్ యాంకర్లు కానీ, న్యూస్ ఛానల్ ఎడిటర్స్ కానీ, న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ ఆలోచించాల్సింది ఇదే. జస్ట్ ఒక న్యూస్ దొరికితే చాలు, మంచి చెడు లేకపోతే అది నిజమా కాదా అని ఒక కన్ఫర్మేషన్ లేకుండానే వీళ్ళు సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లలో వేసేస్తూ ఉంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం కూడా ఆలోచించి ఈ న్యూస్ చేయడం అనేది ఒక బాధ్యత గల టీవీ ఛానల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ ఇది ఎంతైనా అవసరం. మీడియా అంటేనే స్వీయ నియంత్రణ అండి. మనం ఎక్కడ ఎలాంటి వార్తలు వేస్తున్నామో, మనం వార్తలు వేయడం వల్ల ఇది నిజంగా 10 మందికి ఈ విషయం తెలియడం వల్ల ఉపయోగపడుతుందా లేదా, ఇది కరెక్టా కాదా అని చూడాలి తప్ప కానీ ఏదో టీఆర్పీ రేటింగ్ వస్తుంది లేకపోతే ఏదో సోషల్ మీడియాలో నా డబ్బులు వచ్చేస్తాయని న్యూస్ వేయడం వల్ల చాలా ఇబ్బందులు చాలామంది ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు కూడా ఈ యొక్క న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే న్యూస్ చాలా మంచిది. ఎందుకనంటే మన ద్వారా 10 మందికి ఒక వార్తను తెలియజేయడంలో తప్పులేదు. కానీ ఆ వార్త నిజాయితీ కలిగిన వార్తలే ఉండాలి తప్ప దాన్ని మనం ఫేక్ న్యూస్లను చేసేసి ఎవరినో ఇబ్బంది పెట్టి మనం ఏదో గొప్ప వాళ్ళంగా చెప్పుకోవడానికి ఇలాంటి న్యూస్ ఛానల్స్ మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.